సో హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను అండమాన్ నికోబార్ దీవులకి అయితే వెళ్ళబోతున్నాను. చూసారు కదా, నేనైతే హెలికాప్టర్ లో ఉన్నాను. సారీ హెలికాప్టర్ బయట ఉన్నాను పెట్టుకుని. రాత్రి మా డైరెక్టర్ ఫోన్ చేసి రేపు పొద్దుట అండమాన్ నికోబార్ దీవుల్లో షూట్ ఉందిరా అంటే నేను ఎంతో ఆనందపడిపోయాను. అక్కడికి వెళ్ళి శుభ్రంగా ఎంజాయ్ చేయొచ్చు కదా అనుకున్నాను. కానీ ఆ లో బడ్జెట్ అని చిన్న హెలికాప్టర్ అయితే తీసుకొచ్చాడు. ఆ హెలికాప్టర్ లో పైలట్ డైరెక్టర్ తప్ప ఇంకొకరు పట్టే ఛాన్స్ కూడా లేదు, చేయం కూడా దూరే అవకాశం కూడా లేదు. అంత చిన్న హెలికాప్టర్ అయితే తీసుకొచ్చాడు. నన్ను అయితే ఇంకోటి ఈ గ్రిల్స్కి అయితే ఎలా తీస్తారు చూడండి. మొత్తం అడవులన్నీ ఎంత ఇదిగా ఉన్నాయి. ఇక్కడి నుంచి కిందకి చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుంది. ఎప్పుడెప్పుడు ఆ లొకేషన్ దిగుతానా అని నేను అయితే చూస్తున్నాను అనమాట. చూడండి, ఓకే, మొత్తం మీద మన డబ్బులు అయితే దగ్గర పడినట్టుకుంది. సరే, ఇక్కడ దిగిపోదాం. ఏంటి మమ్మీ ఎవడు? ఓ మై గాడ్, పైలట్ అక్కడ అండమాన్ నికోబార్ దీవుల్లో దింపండి, తుప్పల్లో దింపేడు ఈడు పైలట్. పదండి, ఇక్కడ మనం అక్కడికి వెళ్ళి చూసొస్తాం అంతానే బీచ్ లోకి. ఓ మై గాడ్, చూసారు కదా, ఇక్కడైతే మనం అండమాన్ నికోబార్ దీవులు అయితే వచ్చేసాం అనమాట. మనం ఇలాంటి ప్రదేశంలో మన మనుగడ కొనసాగించడం చాలా పెద్ద సాహసం అనే చెప్పాలి. అయినా కానీ ఎంతో తెగించి మనం ఇప్పుడు మనుగడ కొనసాగిందాం. ఇటు చూసినట్లయితే అండమాన్ నికోబార్ దీవులు ఎలాగైతే ఉంటాయి అనమాట. చూసారు కదా, అటు చూడండి. ఏవయ్యా కెమెరామెన్, అలా చూస్తున్నాం, కనీసం చేయని ఇవ్వాలి కదా. పదా వాటే పియాచి దట్టి ఇదంతా చూసారా, మన ఊర్లో బీచ్ అయితేనే బాగుంటది. ఇదంతా అండమాన్ నికోబార్ దీవుల్లో మనుషులు ఎవరు లేకపోవడం వల్ల ఇలాగైతే ఉందన్నమాట. ఈ ప్రదేశం అంతానే ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది. మనం అర్జెంటుగా ఏదైనా తాగాలి. పదండి, ముందుకెళ్ళి మనం మనుగడ కొనసాగిందాం. రావయ్య కెమెరామ్యాన్. ఈ దీవి చైనాకి దగ్గరగా ఉండడంతో పాములు, కప్పలు, తేలులు వంటి సహజ జీవులన్నీ చైనాకి వలస వెళ్ళిపోయాయి అన్నమాట. సో మనం దీనికైతే ఎటువంటి ప్రమాదం, భయం పడక్కర్లేదు. చాలా ధైర్యంతో అయితే మనం ముందుకు సాగచ్చు, ఎటువంటి భయం పడకుండా. కమన్ ఏవయ్యా పుల్లారావు. కొన్నిసార్లు ఈ పని చేయడం కంటే మా నాన్న చెప్పినట్టు కరెంట్ పని చేసుకుంటే బెటర్ అనిపించేది. కానీ యూట్యూబ్ మీద ప్యాషన్తో ఈ పనిని అలాగే కొనసాగిస్తున్నాను. అయినా మా నాన్నకేం తెలుసు, నన్ను సపోర్ట్ చేయడానికి నా వెనక మీ అందరూ ఉన్నారని. మీ అందరి సాయంతో నేను ఇలా ముందుకు సాగుతాను. చూసారు కదా, ఇది ప్రభాస్ గారు నటించినటువంటి ఛత్రపతి మూవీలో ఈ శంకర్ అయితే వాడారు. ఈ శంఖం ఇక్కడైతే కొట్టుకొచ్చేసింది. ఇలాంటి శంఖాన్ని మీరు ఎప్పుడు చూసుండ్రో చూడండి. ఈ శంఖం ఎలాగుందో. ఈ శంఖాన్ని మాకు దొరకడం ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. చూసినట్లయితే ఈ చెత్త అంతా చూస్తుంటే చాలా భయంకరంగా ఉంది. ఈ చెత్తలో నివసించడం అనేది చాలా రిస్క్తో కూడుకున్న పని. కానీ మా కెమెరామెన్ మాత్రం రిస్క్ తీసుకోకపోతే ఇంకా మిగిలేది రస్కులు, బిస్కెట్ ప్యాకెట్లే అనేసి అంటున్నాడు. ఇక్కడ చీకటి పడేలోపు మనం వీలైనంత త్వరగా ఆహారాన్ని అయితే సేకరించాలి. లేదంటే ఈ రాత్రికి మనం పస్తులుండే పడుకోవాల్సి వస్తుంది. ఉదయం నుండి ఎంతో ప్రయాసపడి ఆహారం కోసం ఎంతగానో ప్రయత్నించాం. కానీ మా ప్రయత్నం వృధాగా మారింది. ఇంకా ఈ ఆహార పోరాటం ఎంత దూరం కొనసాగుతుందో ఆ దేవునికే తెలియాలి. సమయం అయ్యే కొద్దీ మా ఒంట్లో శక్తి తగ్గిపోతుంది. మేము వీలైనంత త్వరగా ఆహారాన్ని తీసుకోకపోతే ఇక్కడ జీవించే జీవులకు మేము ఆహారంగా మారవలసి వస్తుంది. అయినా ఇప్పుడు ఇవన్నీ నిన్నెవడు చెప్పమన్నాడు? వీడియో ఎంతవరకు మాట్లాడొద్దని చెప్పాను కదా. నోరు మూసేయ్. నీకు దండం పెడతాను, నన్ను వదిలేరు బాబు. పాపం ఫీల్ అయినట్టున్నారు. సో ఫ్రెండ్స్, మేము ఎలా నడుచుకుంటూ వస్తుంటే మాకు ఇక్కడ ఒకటి అయితే కనిపించింది. చూడండి, దీన్ని మీరు చూసారు కదా. ఇదైతే చూసారు కదా, దీన్ని చూసారు కదా, ఇదైతే టెంకాయ. ఈ టెంకాయ ఉందంటే ఇక్కడ ఎక్కడో మనకైతే కొబ్బరి చెట్లు ఉన్నాయని మనకు అర్థం. ఈ కొబ్బరి చెట్లు ఇప్పుడు మనకి ఎంతో సహాయపడతాయి. ఇప్పుడు ఈ ప్రదేశాన్ని కొబ్బరి చెట్ల కోసం అయితే మనం వెతకాలి. పదండి. ఇలా కొబ్బరి చెట్లు వెతుకుతున్న సమయంలో నాకు చేపలు పట్టాలి అనే ఒక ఆలోచన అయితే వచ్చింది. అదేవిధంగా ఒక మంచి కర్ర కూడా దొరికింది. ఈ కర్ర అయితే ఇప్పుడు మనకి చాలా ఉపయోగపడుతుంది. ఈ కర్రకి ఇంకా కొంచెం మనం షార్ప్ చేయాలంటే మనకి నైఫ్ లాంటిది ఏదైనా కావాలి. ఇక్కడ దానికోసం మనం
సిటీలో మనకి ప్రకృతి ఇలాగే సహకరిస్తుంది. ఏమీ లేనప్పుడు ఇలాంటి పరిస్థితుల్లోనే మనకు వచ్చిన ఆలోచనలతో ముందుకు సాగిపోవాలి తప్ప, లేదంటే ఇక్కడే కూడికి తిప్పులుగా ఇక్కడే చచ్చిపోతాం అనమాట. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే, ఇప్పుడు ఏం చేద్దాం? ఎండ ఎంత ఎక్కువ ఉంది. ఈ ఎండ ఇలాగే ఉంటే వడదెబ్బలు, బజ్జీ దెబ్బలు, ఇడ్లీ దెబ్బలు కూడా తగిలే అవకాశం ఉంది. సార్ ఏంటి సార్ అది? వడదెబ్బలు, బజ్జీ దెబ్బలు, ఇడ్లీ దెబ్బలు కూడా తగిలే అవకాశం ఉంది. సో మనం అర్జెంట్ గా మనం తిట్టకు కానీ తాగడానికి కానీ ఏదో ఒకటి నెచ్చుకోవాలి. ఇప్పుడు మనం ఈ కర్ర సహాయంతో అయితే ఇక్కడ చేపలు పట్టుకుందాం. ఈ బీచ్ లో చేపలు పట్టుకునే ప్రయత్నం అయితే మనం చేద్దాం. ఇలాంటి పరిస్థితి వస్తుందని మేము ఏనాడు ఊహించలేదు. నేను మాట్లాడుతాను కదా, నువ్వు మాట్లాడుకో. సో ఫ్రెండ్స్, మనకి ఎంతో సహాయపడుతుంది. ఇప్పుడు మనకి దీన్ని అయితే షార్ప్ చేయడానికి పదండి, దీన్ని షార్ప్ చేద్దాం. చూడండి ఎలా చేస్తున్నాను. ఇప్పుడైతే ఇది తీసుకుని దీన్ని షార్ప్ చేసేసి ఇలా అయితే మనం దీన్ని చెక్కుకోవాలన్నమాట. సో ఫ్రెండ్స్, ఇదైతే మనం చాలా షార్ప్గా అయితే చెక్కేసాం. దీంతో మనం చేపలు పట్టే ప్రయత్నం చేద్దాం రండి. సో మనం ఇప్పుడు బీచ్లోకి చేపలు పట్టడానికి వెళ్ళే ముందు మన బ్యాగ్ అయితే ఏదో పెట్టుకుందాం. ఓకే, ఇలా చేపలు పడతారని తెలియక మా ఊళ్ళో అందరూ అక్కడ రక్తాలు చిందించేస్తున్నారు కదరా. చేపలు పట్టడం ఇంతేనా? అరే, ఇందాక నేను తెగ పొడిచేస్తున్నావు కానీ చేపలు పట్టుకునేది ఏమైనా ఉందా? అంత సోయింగేనా? మా ఊరికి ఏదో గట్టిగా పని అయిపోయిందండి, బలంగా ఏదో తగిలింది. లాగేస్తున్నాడు. అమ్మ బాబోయ్. సో ఫ్రెండ్స్, మనకి కష్టానికి ఫలితం అయితే దొరికిందనమాట. చూడండి, మనకి ఒక మంచి చేప అయితే దొరికింది, ఎంతో రుచికరమైనది. ఫ్రెండ్స్ చూసారు కదా, మనకైతే ఓరియో చేప అయితే దొరికింది. ఇంత పెద్ద చేప మనకి ఈ సముద్రంలో దొరకడం మనం చాలా అదృష్టమని భావించవచ్చు. ఈ చేపే ఇప్పుడు మనకి ఆహారానికి ఎంతో ఉపయోగపడుతుంది. నేనైతే చాలా కష్టపడి ఈ చేపనైతే పట్టుకున్నాను ఫ్రెండ్స్. ఎంతో ఆయాసపడ్డాను, చాలా కష్టపడ్డాను ఈ చేపను పట్టుకోవడానికి. ఈ చేపే మనకి ఇప్పుడు ఆహారానికి సహాయపడుతుంది. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాంటి ప్రదేశాలకు వచ్చేటప్పుడు ఇలాంటి చేపలు పట్టుకోవడానికి ప్రయత్నించొద్దు, ఎందుకంటే ఇది చాలా రిస్క్తో కూడుకున్న పని అనమాట. చూసారు కదా, నేనైతే చాలా కష్టపడి ఈ చేపను అయితే పట్టుకున్నాను. ఈ చేపను మనం తిందాం ఫ్రెండ్స్. ఈ చేపను అయితే మనం టేస్ట్ చేయబోతున్నాం. ఈ చేప ఎలా ఉంది ఏంటని టేస్ట్ చేద్దాం. చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. వావ్, చూసారు కదా, ఈ చేప లోపడైతే చాలా బాగుంది. ఇందులో ముళ్ళులు ఉండవు, ఎటువంటి ఇబ్బంది ఉండదు. కాల్చుకోవాలి, ఇబ్బంది పడాలి అదే ఉండదు. డైరెక్ట్ ఈ చేపనైతే మనం తినేయచ్చు. చూద్దాం. వావ్, చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇలాంటి ఫుడ్ అయితే మనకి ఈ ఏరియాలో ఇలాంటి ఫుడ్ దొరకడం మనం చాలా అదృష్టమని భావించవచ్చు. ఈ వీడియో చూస్తున్న జనాన్ని కంటికి ఎలా కనబడుతున్నారా? కొంపదీసి బయట ఎక్కడ తిరక్కు, ముసుకేసుకుని మరీ కొడతారు యాదవా. చాలా కష్టం. ఇలాంటి పెద్ద ఎంతో రుచికరమైన ఇలాంటి చేప దొరకడం మన అదృష్టం. ఇంకా ఏం స్టార్ట్ చేయలేదేంట్రా? ఏదో వాగుతావు కదా, ఇంకా లేట్ ఎందుకు? స్టార్ట్ చేయి. మేము ఎంతో కష్టపడి మా ఆకలి దప్పులు అయితే తీర్చుకున్నాం. ఇక్కడితో మా కథ ముగిసింది అనుకునే లోపే అసలు కథ మొదలయ్యింది. ఆ సూర్యుడు అస్తమించే సమయం ఆసన్నమవ్వక మునిపే ఈ రాత్రి మేము నివసించడానికి ఒక గుడారాన్ని అయితే ఏర్పాటు చేసుకోవాలి. అది ఈ నేల మీద అనుకుంటే మీరు చాలా పొరపాటు పడినట్టే. ఎందుకంటే ఈ ప్రాంతంలో ఇక్కడ చాలా విషపూరితమైన జీవులు జీవిస్తూ ఉంటాయి. అందులో చాలా భయంకరమైనది, చాలా విషపూరితమైన జీవి ఏదైనా ఉందంటే అవి ఇక్కడ చాలా అరుదుగా జీవించే వానపాములని చెప్పుకోవచ్చు. ఇలాంటి భయంకరమైనటువంటి వానపాములకి మనం దూరంగా ఉండాలంటే ఈ భూమికి ఆకాశానికి మధ్య తడిగొడ్డేసుకుని పడుకోవడం ఎంతో సుఖమని నా అభిప్రాయం. కానీ ఇంత ఎండలో తడిగొడ్డేసుకుని పడుకోవడం సాధ్యం కాని పని కాబట్టి మా డైరెక్టర్ చెప్పినట్టుగా నా 2 జేబుల్లో చేతులు పెట్టుకుని అలా ముందుకు నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా. ఎక్కడికి వెళుతున్నానో కూడా నాకు తెలియదు. పొద్దున్నుంచి మా డైరెక్టర్ని అడుగుతున్నా సరే ఒక్క మాట కూడా చెప్పట్లేదు. ఎక్కడికో ఈ అండమాన్ నికోబార్ దీవులకైతే తీసుకొచ్చేసాడు. ఇక్కడంతా వింతగా అయితే నాకు కనిపిస్తుంది. అప్పుడప్పుడు మా డైరెక్టర్ మీద నాకు అనుమానం కూడా వస్తుంది.
ఇది అసలు అండమానేనా కాదా అని. ఒరే నాకు విశ్వాసం అవ్వట్లేదు. ఇందాక నుంచి డైరెక్టర్ 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 అంటున్నావు కదా, ఎందుకు ఆ డైరెక్టర్ అవడరా? ఈ వీడియో కర్త కర్మకి అన్ని నువ్వే కదా, మధ్యలో ఈ డైరెక్టర్ అవడం మళ్ళీని. అంటే అలా చెప్పుకుంటే బాగుంది కదా అని చెప్తున్నా. ఆ ఏడ్చావు దొంగసచ్చినోడా. చూసాం కదా, అక్కడైతే ఒక పెద్ద వాల్ అయితే కనబడుతుంది. ఇది ఇండియా పాకిస్తాన్ వాల్ లాగైతే నాకైతే కనబడుతుంది. ఆ వాల్ దగ్గరికి మనమైతే వెళ్ళి చూసాము. అలాగే ఇక్కడ పాటలు గుడిసెలు లాంటి చిన్న చిన్న ఇల్లులు కూడా గుడారాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చినటువంటి ఆది మానవులు కట్టుకున్న గుడారాలు ఇవన్నీ. అప్పట్లో ఆది మానవులు ఇక్కడే ఉండేవారు ఈ గుడారాల్లోని. చూడండి, ఇప్పుడైతే మనం ఈ ఇండియా పాకిస్తాన్ వాల్ దగ్గరికి అయితే వచ్చేస్తాం అనమాట. కమాన్. సో ఫ్రెండ్స్, ఇదిగోండి ఇక్కడైతే పెద్ద కొబ్బరికాయ అయితే ఉంది. ఇలా కమాన్. ఓ మై గాడ్. ఇదైతే కొబ్బరి చెట్టు. ఇది ఇక్కడ ఉన్నటువంటి మనకి ఎంతో సహాయపడుతుంది ఇది. అంతేకాదు, ఈ చెట్టు వల్ల మనకి ఎన్నో పోషకార్థాలు అయితే లభిస్తాయి అనమాట. ఇలాంటి చెట్టు ఈ ప్రదేశంలో మనకు దొరకడం నేనైతే చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఇప్పుడు మనం ఈ చెట్టుని ఎక్కే ప్రయత్నం అయితే చేద్దాం. ఈ చెట్టుని ఎక్కడానికి ఎన్నో విద్యలు అయితే తెలిసి ఉండాలి. ఆ విద్యలు తెలిసిన వాళ్ళు ఈ చెట్టు ఎక్కగలరు. సో ఈ చెట్టుని నేను ఎక్కడాకైతే ప్రయత్నిస్తున్నానో చూడండి. కొబ్బరి చెట్టుని ఎక్కాలంటే కొబ్బరి చెట్టు ఎక్కడంలో నేను చాలా టాలెంటెడ్ పర్సన్, చాలా ఉందన్నమాట. ఓ మై గాడ్ ఫ్రెండ్స్, ఇలా మీరు ఎప్పుడు ట్రై చేయకండి. నేనైతే ఇప్పుడైతే ట్రై చేశాను, కానీ మీరైతే ఎప్పుడు ట్రై చేయకండి. ఇలాంటి సాహసాలు చేసే ముందు ఎందుకంటే మంచిది, మీ భవిష్యత్తు గురించి అయితే ఆలోచించండి. ఈ ప్రయత్నం అవ్వకపోతే ఈ కింద పడే కొబ్బరికాయలను అయితే మనం తీసుకొచ్చి. సో ఫ్రెండ్స్, ఇలాగా మనం అయితే ఇక్కడ దగ్గరలో ఉన్న కొబ్బరికాయని తీసుకుని దీంతో అయితే మనకడ అయితే కొనసాగించవచ్చు. రండి, చూసారు కదా, ఈ కొబ్బరికాయని అయితే మనం పగలగొట్టే ప్రయత్నం చేద్దాం. ఇందులో మనకైతే ఏముంటుందో ఏంటో చూద్దాం. మన ఆహారానికి ఎంత ఉపయోగపడుతుంది దీన్ని కొట్టే విధానం ఇదనమాట. మన దగ్గర ఏ పరికరాలు లేనప్పుడు దీన్ని ఇలా దేనికని వేసి కొట్టాలి గట్టిగాని. సో ఫ్రెండ్స్, దీన్ని గట్టిగా చీల్చాలన్నమాట. చీల్చాక ఓ మై గాడ్, చూసారు కదా ఫ్రెండ్స్, ఈ కొబ్బరి చెట్లు అయితే మనకి కోకోనట్ ఆయిల్ అయితే వచ్చింది. నేను పోతానన్నయ్య, నేను పోతాను. నాకు ఇది వద్దన్నయ్య, నేను పోతాను. ఈ ఆయిల్ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ ఎండ నుంచి రక్షించడానికి ఈ ఆయిల్ మనకి ఎంతగానో ఉపయోగపడుతుంది. ఎటువంటి వడదెబ్బ, ఇడ్లీ దెబ్బ, బజ్జీ దెబ్బ తగలకుండా ఈ ఆయిల్ మనల్ని ఎంతగానో రక్షిస్తుంది. ఈ ఆయిల్ మనం తీసుకుని బాడీకి రాసుకుని మన ప్రవేహాన్ని ప్రవేశపెట్టడమే అనమాట. ప్రవేహాన్ని ప్రవేశపెట్టడమేంట్రా, మన ప్రయాణాన్ని కొనసాగించాలన్నాం అనేసి. ఒరే ఇప్పటికీ నువ్వేం జనాలు పీకల దాకా ఉంది, రేపు నుంచి అక్కడ బయటికి తిరగ. ఇదంతా చూస్తుంటే మా ఊరు బీచ్ వాడలరా ఓఎన్జీసీలో ఉంది. నాకు ఏం అర్థం అవట్లేదు. నేను ఎక్కడో అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్నాను అనుకున్నాను. మా పైలట్ మాత్రం నన్ను అటు తిప్పి మొత్తం ఊర్లన్నీ అండమాన్ దేశాలన్నీ తిప్పేసి ఇక్కడైతే మా ఓఎన్జీసీ పక్కన అడవుల్లో అయితే పడేశాడు. ఇప్పుడు వరకు నేను అండమాన్ నికోబార్ దీవులు అనుకున్నాను, కాకపోతే ఇది అండమాన్ నికోబార్ దీవులు కాదు, మా ఊరు దగ్గరలో ఉండే వాడలరా బీచ్ అనమాట. ఇది ఇలా చూసారు కదా. ఆ పైలట్ చేసిన పనికి నేను మీ అందరి ముందు తలెత్తుకోవాల్సి వచ్చింది ఇప్పుడు. అరే ఏంట్రా ఇది? అటు చూసారు కదా, అదైతే వాడలరా బీచ్ అనమాట. మా పైలట్ కి అయితే మీటర్కి 10 రూపాయలు అయినా తగ్గించమన్నాను, ఆడ అలా కూడా తగ్గించలేదు. నన్ను అక్కడే మా దారిలో అయితే వదిలేశాడు. ఓ మై గాడ్. సర్లే, మనం అయితే ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం. మా పైలట్ గారు కనపడితే మాత్రం మా మామకు చెప్పాడు కాలేజ్ చేతులు కొట్టించేస్తాను నా గొల్లు గారిని. సరే ఫ్రెండ్స్, మనం అయితే ఇంటికి వెళ్ళిపోవచ్చు చక్కగానే. ఇలా మా ప్రయాణం అయితే ముగిసింది. ఇంతవరకు ఈ వీడియో చూసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మీరు నన్ను సపోర్ట్ చేస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఈ వీడియోకి సీక్వెల్గా పార్ట్ 2 కావాలంటే కింద కామెంట్ చేయండి. జై హింద్.